మనిషిని హిందువుగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, క్రైస్తవుడిగా చూడొద్దు, బౌద్ధుడిగా చూడొద్దు. మనిషిని మనిషిగా చూడొద్దు. ట్రై టు లివ్ ఎ రియల్ హ్యూమన్ లైఫ్. నిజమైన మనిషిగా బ్రతికి చూడు. మతం మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోతుంది. ప్రవీణ్ పగడాల గారు మరి రోడ్డు పక్కన వారి మృతదేహము మరి దొరికింది. అది యాక్సిడెంట్ అని కొందరు, హత్య అని కొందరు మరి అంటూ ఉన్నారు. మరి ఆ విషయంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నాయి. పోలీసులు వారు దాన్ని మరి నిర్ధారణ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రవీణ్ పగడాల అనే దైవజనులు చాలా గొప్ప దైవజనులు, చాలా మంచి దైవజనులు. యథార్థంగా ప్రభు సేవను కొనసాగిస్తున్నటువంటి వారు. ఆయన క్రైస్తవ పండితుడు, క్రిస్టియన్ స్కాలర్. ఆయన చాలా బైబిల్ జ్ఞానాన్ని అభ్యసించినటువంటి వారు. ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని మతాల గ్రంథాల మీద ఆయనకు మంచి పట్టు ఉండేది, అవగాహన ఉండేది. యేసే క్రీస్తని, యేసే ప్రభు అని, యేసే రక్షకుడని, యేసే దేవుడని ధైర్యంగా ప్రభు సేవలు ముందుకు సాగినటువంటి దైవజనులు ప్రవీణ్ పగడాల గారు. వారు ఎవరికి ఇబ్బందికరంగా ఎన్నడూ కూడా మాట్లాడలేదు. మనం యూట్యూబ్ లో ఆయన చేసినటువంటి ప్రసంగాలు కానీ మరి డిబేట్లు కానీ మనం చూస్తే ఆయన ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. ఆయన ముందుకు వచ్చినటువంటి ప్రశ్నలకు సరి అయినటువంటి రీతిలో జవాబిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ మతాన్ని కూడా ఆయన ఎప్పుడు దూషించలేదు. దాంట్లో ఏముందో, దీంట్లో ఏముందో అది ఆయన చూపించాడు. ఆయన నమ్ముకున్నటువంటి దేవుణ్ణి ఆయన ఎందుకు నమ్ముకున్నాడో అని క్రైస్తవ ప్రజలకు లేక సమాజానికి తెలియపరిచాడు. చాలా విద్యావంతుడు, అంత మాత్రమే కాదు, చాలా జ్ఞానవంతుడు, ధైర్యశాలి. ధైర్యంగా ప్రభు గురించి నిలబడినటువంటి వారు, సత్యం కొరకు పోరాడినటువంటి మంచి యోధుడు, క్రీస్తు సువార్త ధైర్యంగా ప్రకటించినటువంటి వారు ప్రవీణ్ పగడాల గారు. అంత మాత్రమే కాదు, ఆయన కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకొని వారిని పోషిస్తూ వారికి మంచి చదువులు కూడా చెప్పిస్తున్నటువంటి వారు. ఆయనకు 2 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఆయన కంపెనీలో కొంతమందికి ఉద్యోగాన్ని కలుగజేసి వారిని కూడా పోషిస్తున్నటువంటి వారు. ఎవరి మీద ఆధారపడినటువంటి వారు కాదు, మంచి స్థితిలో ఉన్నటువంటి వారు. కనుక అంత గొప్ప దైవజనులు ప్రియులారా, మన క్రైస్తవ సమాజం పక్షాన నిలబడి పోరాడినటువంటి ప్రవీణ్ పగడాల గారు ప్రభు సన్నిధికి చేర్చబడ్డారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఆయన చనిపోయినటువంటి స్థలములో, లేకపోతే ఆయన డెడ్ బాడీ దొరికినటువంటి స్థలములో దొరికినటువంటి ఆనవాళ్ళ వల్ల ఆయనను హత్య చేశారు అని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా అది హత్య అయినా, హత్య చేసింది ఎవరు అనేది మరి ప్రభుత్వము సరైనటువంటి రీతిలో దాని విషయంలో స్పందించి మరి చంపిన వారు ఎవరనేది బయటపెట్టుటకు మనందరం కూడా ప్రార్థన చేయాలి. సంఘము ఇబ్బందిలో ఉంది ప్రియులారా. దైవ సేవకుల మీద దుష్టుని యొక్క కన్ను ఉంది. ఏ దైవ సేవకుని ఏ విధంగా, ఏ పాస్టర్ను ఏ విధంగా చంపేస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కనుక దయచేసి గత దినాల్లో మణిపూర్లో జరిగినటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు మనం ఎరుగుదు. చాలామంది క్రైస్తవ విశ్వాసులను
చంపినటువంటి స్థితి, స్త్రీలను వస్త్రహీనులుగా చేసి నివస్త్రులుగా చేసి వారి రోడ్ల మీద తింపినటువంటి పరిస్థితి. మనందరం కూడా ప్రభువులో ఉన్నాం. భారంగా దైవజనుల కొరకు, సంఘం కొరకు, సంఘ విశ్వాసుల కొరకు భారంగా వారి కాపుదల కొరకు ప్రార్థన చేయ బద్ధులమై ఉన్నామని దయచేసి మర్చిపో. మీ అందరికీ చేతులు జోడించి నేను తెలియపరుచున్నది ఏమంటే, దయచేసి కొరకు, సంఘం కొరకు, సంఘ విశ్వాసుల కొరకు, ప్రభు రాజ్యం స్థాపించబోటు కొరకు, నశించిపోతున్నటువంటి ఆత్మల రక్షణ కొరకు మీరు దయచేసి కన్నీటి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట సంఘం అంతటికి మనం చేస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా.